జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ప్రజా సమస్యలపై చర్చ లేకుండానే చేయడం పట్ల కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒక్కొక్కరికి డివిజన్ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నారని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వందే మాతరం గీతం విషయంలో ఎంఐఎం బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఉదయం నుంచి కూడా పలు సందర్భాల్లో వాయిదా పడుతూ ముందుకు రావడం జరిగింది. ప్రజా సమస్యలు ఎప్పట్లాగే ఈసారి కూడా ఏమాత్రం చర్చకు రాలేదు. సో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుని సార్ ఏంటి ఈసారి కూడా ఎక్కడ కూడా కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చకైతే రాలేదు, మీరేం చెప్తారు? ఇది పూర్తిగా మేయర్ యొక్క వైఫల్యం. అందుకే మేము పొద్దున దున్నపోతుని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, నగర మేయర్ స్పందిస్తలేదు, అధికారులు స్పందిస్తలేరు. కాబట్టే నగరాన్ని సమగ్రాభివృద్ధి జరపాలి, టోటల్ డెవలప్మెంట్ జరగాలి నగరంలో అనేది మా అజెండా. కాబట్టి అది జరగట్లేదు. కాబట్టి నిరసనగా మేము దున్నపోతుని తీసుకొచ్చినాం. మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లపై ఆశ్రయం. ఈ రోజు సమావేశం చూసుకుంటే కూడా మీకు చూసే తూతూ మంత్రంగా దాన్ని బట్టి దున్నపోతు బెటరా, మరి అక్కడ కూర్చున్న వాళ్ళు బెటరా మీరే తెలుసుకోండి. నేనేమంటున్నా అంటే దున్నపోతు గారు బెటరా, అక్కడ కూర్చున్న వాళ్ళు బెటరా అనేది మీరు తెలుసుకోండి, నేను అంటలేను. కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే 2 టేబుల్ ఐటమ్స్ పెట్టిర్రు. ఈ 2 టేబుల్స్ ఐటమ్స్ ఏం పెట్టిరు? ఒకటి భాగ్యనగరాన్ని పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా కలుపుకొని సింగిల్ కార్పొరేషన్ చేయడానికి అభిప్రాయ సేకరణ చేస్తాము అన్నారు. ఒకటి. రెండోది కార్పొరేటర్లకు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నాం నిధులు అన్నారు. ఈ సెకండ్ విషయం ఫస్ట్ చెప్తాను. 2 కోట్ల రూపాయలు సరే 1 కోటి పక్కన పెడితే 1 కోటి రూపాయలు జిల్లా మంత్రి యొక్క కన్సెంట్ తోటి ఇస్తామన్నారు. జిల్లా మంత్రి యొక్క కన్సెంట్ అంటే ఏంటంటే ఆపరేషన్ ఆకర్షకు గేట్లు ఓపెన్ చేశారని అర్థం. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు జిల్లా మీ డివిజన్ లో అభివృద్ధికి మీరు పోయి జిల్లా మంత్రి గారిని బాబ్బా అని అడిగితే వాడు నువ్వు మంచోను అబ్బా, ఇంకేది 1 కోటి ఏంది, నీకు 4 కోట్లు ఇస్తా మాకు అనువేసుకోరు అదంటాడు. అంటే ఇది ఆపరేషన్ ఆకర్ష్ ఎలక్షన్ కి ప్రిపేర్ కావడం కోసం కార్పొరేటర్లను ఆకర్షించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ఒక కుతంత్రం మాత్రమే. ఒకటి. రెండు ఈరోజు భాగ్యనగరాన్ని మరి అంత పెద్ద చేస్తాను, మరి ఔటర్ వర్క్ చేస్తామని చెప్తున్నారు కదా. నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు భాగ్యనగరపు విస్తీర్ణం 650 స్క్వేర్ కిలోమీటర్లు పెరిగిన తర్వాత దాదాపు 2300 స్క్వేర్ కిలోమీటర్లు అవుతుంది. జనాభా 1,20,00,000, దాదాపు 1,80,00,000 2 కోట్ల వరకు అవుతుంది. కంటోన్మెంట్ అవి కలుతారా లేదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, నేను అడుగుతున్నా, వార్డ్ 1 లేదా మీరు ఔటర్ ఇప్పుడు ఉన్నటువంటి పెరిఫెరల్ ఏరియాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక ఫిర్జాల్ కూడా కానివ్వండి, లేకపోతే కాప్రా అవతలు కానివ్వండి, రాంపల్లి కానివ్వండి, అనేక రోడ్లు పాడైపోయి ఉన్నాయి. జిహెచ్ఎంసీలో దిక్కుముక్కు లేదు. ఇక్కడున్న రోడ్లు లేనాకే నీకు దిక్కుముక్కు లేదు. ఇంకా అక్కడ రెవెన్యూస్ ఇంకా పెద్దగా పికప్ కాలే. ఈ ఉన్న పెరిఫెరల్ వేలాది రోడ్లు ఏవైతే ఉన్నాయో, స్క్వేర్ కిలోమీటర్ లేవు రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి వేయడానికి నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? నీకేమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఎస్, ఒక 50,000 కోట్ల రూపాయలు భాగ్యనగర్ అభివృద్ధికి మీరు కేటాయించి తర్వాత ఎంత విస్తీర్ణాన్ని కలుపుకో, ఇవి నువ్వు చెప్పినట్టుగా విస్తీర్ణాన్ని కలుపుకో, ఎవరు అంటలేరు. కానీ ఎటువంటి ప్రణాళిక లేకుండా, ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఇష్టానుసారంగా చేయడం అంటే అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి కేవలము ఆయన యొక్క సొంత అజెండాని ఇక్కడ చేస్తా ఉన్నాడు తప్ప ఇది కేవలం ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ పర్ఫిల్ ఏరియాస్ లో కాంగ్రెస్ పార్టీ రూల్ ఏరియాస్ బలంగా ఉంటది అన్నటువంటి ఊహాగానాలతోటి ఆ ఏరియాస్ ని కలిపి జిహెచ్ఎంసీ ప్రజల కడుపు కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు. 150 ఏళ్ళు అయిన సందర్భంగా వందే మాతరాన్ని పాడాలని మీరు చెప్పారు. సభ్యులంతా కూడా అంగీకరించడం జరిగింది. కొంతమంది ఎంఐఎం సపోర్ట్ చేయలేదు. సరే, పాడే సమయానికి కొంతమంది లేచారు, కొంతమంది మాత్రం లేవలేదు. దీనిపైన కేసు లాంటిది ఏమైనా ఫైల్ చేయబోతున్నారు, లేకపోతే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారా? వందే మాతర కార్యక్రమాన్ని ఫస్ట్ మేము ఆలాపించాలని, అసలు దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ సభ మొదలు పెట్టడంతోనే వందే మాతరం పాడి, తర్వాత అందశ్రీ గారి పాట పాడి, తర్వాత కండోలెన్సెస్ ఇచ్చుకుంటూ అట్లా ప్రోగ్రామ్ తీసుకెళ్తే బాగుండేది. అవగాహన లేనటువంటి మేయర్, ఈ చేతగాని మేయర్ అటువంటి పరిస్థితుల్లో టిఫిన్లు తిని, స్నాక్స్ తిని, టీలు తాగి, బిస్కెట్లు తిన్న తర్వాత అప్పుడు వచ్చి మేము వందే మాత్రం మేము ఆల్రెడీ పోయేటప్పుడే మేము పాడేసినాం గట్టిగా, ఆమె ఒప్పుకుంటలేను. కనీసం మేము పాడేటప్పుడు ఆగలేదు చూడండి. వందే మాత్రం పాడుతుంటే నగర మేయర్ పుసా వెళ్ళిపోయినటువంటి సందర్భం. చివరికి అది ఒక కాంట్రవర్సీ అవుతున్న ఉద్దేశంతో టీ బ్రేక్ తర్వాత పాడడానికి ఒప్పుకున్న సందర్భంలో నెక్స్ట్ అందశ్రీ గారిని రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తామని కూడా చెప్పడంతో ఎంఐఎం వాళ్ళు నిల్చుకున్నారు. చాలా మంది కూర్చునే ఉన్నారు, లేవని కూడా లేవు. అంటే ఈ దేశం పట్ల వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మీరు చాలా క్లియర్ గా మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఈ రోజు ఈ భాగ్యనగర్ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మేయర్ ముంతాజ్ మేయర్ అని పెట్టుకుంటారా, బేగం మేయర్ అని పెట్టుకుంటారా నాకైతే తెలియదు. కానీ కేవలం ఎంఐఎం అడుగుజాడల్లో నడుస్తా ఉంది. వందే మాతర గీతాన్ని కూడా పాడడం కానీ సిగ్గుపడుతూ ఉంది. అంటే వందే మాతర గీతాన్ని ఇంత డిస్రెస్పెక్ట్ చేసిందంటే అవగౌరవపరచడమే కదా. ఫస్ట్ పాడాల్సింది ఏంటి? ఈ దేశంలో దేశం కన్నా గొప్పది ఏముంటుందని
దేశం కన్నా గొప్పది ఏముంటది? దేశాన్ని ఫస్ట్ గౌరవించుకున్న తర్వాత మిగతా ఎజెండాని డిస్కస్ చేసేది ఉండే, అది చేయలేనటువంటి మేయర్ ఈ రోజు జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మా ప్రోగ్రామ్ మాకు ఉంటుంది. ఏ విధంగా దునపోత కార్యక్రమం చేసాము, ఏ విధంగా బేడీల కార్యక్రమం చేసాము, రేపు కష్టం ఇంకో కార్యక్రమం చేస్తాం. మేయర్ కళ్ళు బాధని తెరిపిస్తాం 100%. మొత్తానికైతే కౌన్సిల్ సమావేశం పూర్తవడం జరిగింది. కౌన్సిల్ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఇప్పటికే అవకాశాలు అయితే రాలేదు. ఎందుకంటే అందరూ కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటికి సంబంధించి చర్చ ఉంటుంది అని భావించినప్పటికీ కూడా ఉదయం ప్రారంభం కావడమే 11 గంటల సమయంలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళంతా కూడా రావడం, తర్వాత వందే మాతరానికి సంబంధించిన ఇష్యూ జరగడం, ఆ తర్వాత వాయిదా పడడం, మళ్ళీ రావడం, మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్న సమయంలో మరొక వివాదం రావడం, వీటన్నిటి వల్ల కూడా ఆలస్యం అవుతూ రావడం జరిగింది. లంచ్ తర్వాత మాత్రమే, అది కూడా 2 టేబుల్ ఎజెండాల్ని మాత్రమే పెట్టడం జరిగింది. ఫస్ట్ కి సంబంధించింది శానిటేషన్ సంబంధించి మాత్రము ప్రజా సమస్యల్లో ఆ ఒక్క అంశం పైన మాత్రమే చర్చ జరిగింది. మిగతాది కార్పొరేటర్లకు సంబంధించి ప్రతి డివిజన్ కి కూడా 2 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 300 కోట్ల రూపాయలను కార్పొరేటర్లందరికీ కూడా ఫండింగ్ గా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కూడా 1 కోటి రూపాయలు పనులు చేసేందుకు ఇటు కార్పొరేటర్లకు ఉంటుంది. మరొక 1 కోటి రూపాయలకు వచ్చేసరికి వీళ్ళకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారో ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం సాగాల్సి ఉంటుంది. మరోవైపు మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న 27 కార్పొరేషన్స్ ఏవైతున్నాయో ఆ కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో కలపడం, ఈ 2 అంశాలని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మిగతా ఎక్కడా కూడా ఎలాంటి అంశాలు కూడా ప్రస్తావించలేదు. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో కీలకంగా ఎక్కడా కూడా ప్రజా సమస్యలు అయితే ప్రస్తావించలేదు. కేవలం కార్పొరేటర్లకు మాత్రం సంతోషాన్ని కలిగించే వార్తని మేయర్ మాత్రం అందించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, హెచ్ఎం టీవీ, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.